హాయ్ అండి అందరికీ. మా కోయేటి వాళ్ళకొచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ నా వీడియో చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదొచ్చేసి కాలీఫ్లవరు. తెలుగులో కాలీఫ్లవర్ అంటారు, ఇంగ్లీష్‌లో కాలీఫ్లవర్ అంటారు. కాలీఫ్లవర్ తెలుగులో ఏమంటారో తెలీదు నాకైతే. దాని గురించే కొద్దిగా డిస్కషన్ చేస్తున్నాను నేను దీన్ని. దీన్ని ఏమంటారో నాకు తెలీదు తెలుగులో. మీకెవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే కాలీఫ్లవరు, క్యాబేజీ అనే వస్తుంది. మరి తెలుగులో ఏమంటారా అని ఆలోచించిన కొద్దిసేపు. చాలా రోజులకి ఈ ఆలోచన వచ్చింది నాకు. ఇన్ని రోజులు రాలా దాని గురించి. కాబట్టి దాని గురించి కొద్దిసేపు ఆలోచించి ఏమంటారబ్బా దీన్ని తెలుగులో అనేసి. ఇదొచ్చేసి కువైట్ వాళ్ళకి నూనెలో వేయించి అన్నం మీదకేస్తే బాగా తింటారనమాట. నేను నా స్టైల్‌లో ఏం చేశానంటే మసాలాలు యాడ్ చేసిన దానికి. ఒట్టి నూనెలో ఏంపితే ఏం బాగుంటుందిలే అని ఇంకా దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి, దాంట్లో ఎందుకు ఉప్పు వేడినీళ్ళంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి లోపల. అవి బయటికి రావాలంటే కాలే వాటర్ బాగా వేడి నీళ్ళు పోస్తే అవి చనిపోయి పైకి వచ్చేస్తాయి. అప్పుడు వంచేస్తే వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా ఎవరైనా దీన్ని క్లీన్ చేయాలంటే వేడి నీళ్ళు వేయాలి. కొద్దిసేపు అలా పెడితే ఆ లోపల ఉండే పురుగు మనకు కనపడినట్టు కూడా బయటకు వస్తాయి. రెడీ అయిపోయింది అది. ఇప్పుడు మసాలాలు అన్నమాట అన్నీ. మసాలాలు తీసుకున్న కార్న్‌ఫ్లవరు, మైదా, మసాలా, ఉప్పు, గుడ్డు, ఎగ్. ఫస్ట్ వచ్చేసి ఒక గుడ్డు కొడతాను. దానికి కొడితే పగులుతుంది, కత్తితో కొడితే పగులుతుంది. ఏందో ఇప్పుడు వచ్చేసి గుడ్డు వేసిన, అది వచ్చేసి మెడ్రాస్ పౌడర్ అనమాట. అంటే గరం మసాలా లాగా అనుకోండి మన ఇండియాలో. ఒక స్పూన్ వేసిన, సాల్ట్ కొద్దిగా తగినంత వేసుకొని, కార్న్‌ఫ్లవరు అది లేదు, ఉంపితే పడుతుందేమో అని చూస్తున్నా. అయిపోయింది కార్న్‌ఫ్లవరు. కొద్దిగా అంటే వేసేస్తున్నానులే. తర్వాత వచ్చేసి ఇదేంది మైదా పిండి అనమాట. అది కొద్దిగా మైదా పిండి వేస్తే మసాలాలంతా ఆ ఐటమ్కి పట్టుకుంటాయి అన్నమాట. కార్న్‌ఫ్లవర్కి ఆ మసాలాలన్నీ బాగా పట్టుకుంటాయి. ఏదైనా కావచ్చు, ఫిష్ ఫ్రై కావచ్చు, చికెన్ పకోడా కావచ్చు, ఏదైనా కావచ్చు, మైదా పిండి వేస్తే ఆ మసాలాలన్నీ పట్టుకుంటాయి. మైదా పిండి వేస్తే మసాలాలు దానికి బాగా కచ్చుకుంటాయని మైదా పిండి వేస్తాం అంతే. కలుపుకొని బాగా. ఇప్పుడు వచ్చేసి ఇదేంది ధనియాల పొడి, కొద్దిగా పసుపు, పసుపు వేసేసి ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇప్పుడు కలిపించాలి. కిందికి పైకి అంతా కలిపేసుకున్నాక మసాలా అంతా పట్టాలని. ఇది వచ్చేసి జాంగ్రీ పొడి. నేను ఇంటికాడైతే జాంగ్రీ పొడి అంటాము, ఈడైతే జఫ్రాన్ పౌడర్ అనమాట. జఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు పౌడర్ అనమాట. అది నిజమో కాదు తెలియదు. జఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. అది వేసి కొద్దిగా కలిపేసినాను. కలర్ ఫుల్గా వచ్చింది, ఎల్లో కలర్, ఫుల్ ఎల్లో కలర్ అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే నూనె పెట్టేసి నూనెలో ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసుకొని తర్వాత నూనె వేడెక్కింది, నూనెలో వేస్తే వేగిపోతాయి. బాగా ఫ్రై చేసుకొని బాగా టేస్ట్గా బాగుంటాయి. కోయేటోళ్ళు వాళ్ళ కూతుళ్ళు ఉన్నారు, మా మామ వాళ్ళ అదే కూతుళ్ళు బాగా ఇష్టంగా తింటారనమాట. ఇంకా కొన్ని చేసింటే ఏమి అంటే అంత ఓపిక లేదులేమ్మా, ఆడికే 2 పువ్వులు వేసిన, ఇంకా కొన్నే చేసిన అవే అంటుంది వచ్చి. ఆడికి ఎక్కువ అయిపోయినాయిలేమ్మా ఇవన్నీ క్లీన్ చేసేవాడికి. అయినా ఎంత 2 పూలు వేసినా అవి వేగే కూడా కొద్దిగా అనిపించినాయి. కొన్ని అయిపోయినాయి వేగే లోపు. తర్వాత వచ్చేసి వేయించేసిన అన్నీ మొత్తానికైతే
ప్లేట్‌లో వేసేసిన. 2 పువ్వులు కోస్తే కూడా దాన్ని చూడడానికి కొద్దిగా గోబీలాగా ఉంటాయి. గోబీ చేస్తారనమాట దీంట్లతో. గోబీలాగా ట్రై చేసిన ఈరోజు అన్నీ ఏసి. కాకపోతే ఆ మసాలాలు లేవు ఈడ. ఇప్పుడు అన్నము, చికెను అయిపోయింది కూడా. అయి చూపియలేదులే. ఆ రోజు చేసేదే కాబట్టి ఇప్పుడు అయిపోయింది. వాళ్ళకు పెడుతున్నా. పెట్టేసిన. కోడి కూడా ఓవెన్‌లో బాగా ఎర్రగా కాల్చిన ఈరోజు. కోడి పెట్టేసి ఆ కోడి పైన ఇవి ఇప్పుడు ఇందాక కష్టపడి చేసిన చూడు గోబీ, అవి వేస్తున్నా పైన. ఆ అన్నం మీద వేయడానికి అన్ని సక్కటాలు చేసిన ఇంతసేపు ఆ క్యాబేజీని అన్నం మీద వేసేసినామా, రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అన్నీ పెట్టేసిన అన్నం మీద చికెను, అన్నము, గోబీ అయిపోయింది. కూర, సలాతా, పాలు అదే మజ్జిగ అయిపోయింది. వాళ్ళ